నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. తెరపైకి మరోసారి బీసీ నినాదం రావడం జరిగింది. గతంలో లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా మరోసారి ఈ బీసీ నినాదం చర్చకు రావడానికి గల కారణాలేంటో పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులవర్ణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. మరి ఆయన అడిగి ఈ డీటెయిల్స్ అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సహస్రం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. బీసీ నినాదం రాగానే మళ్ళీ మీరు కూడా తెర మీదకి వచ్చారు. సో ఒకప్పుడు ఈవెన్ 2024 వరకు కూడా బీసీ కమిషన్ గా ఉన్నారు, చైర్మన్ గా ఉన్నారు. సో ఎట్లా ఉండే సార్ అప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు? మెంబర్ గా ఉన్నాను, చైర్మన్ గా ఉన్నాను, అంతకుముందు ఉద్యమకారుడుగా ఉన్నాను. అదృష్టవశాత్తు ఎప్పుడు ఈ బీసీ అనే పదం నన్ను వదిలి వెళ్ళలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2004 నుండి 2009 వరకు మెంబర్ గా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు కూడా అదే అవకాశం ఇచ్చారు. సరే, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చారనుకోండి. ఏదేమైనా ఈ సమాజంలో బీసీ వర్గాలు గణనీయంగా ఉంటారు. అనేకమైనటువంటి వృత్తులు, అనేకమైనటువంటి పనులు చేసుకుంటూ కష్టజీవులుగా బతికేటువంటి వాళ్ళు మనకు సమాజంలో బీసీలు కనిపిస్తారు. సమస్త వృత్తులు బీసీలే చేస్తారు, కాయ కష్టం బీసీలే చేస్తారు, వ్యవసాయ కూలీలు బీసీలే, ఉన్నతమైనటువంటి వాళ్ళు బీసీలే. కాబట్టి ఈ సమాజ సంపదను సృష్టించేటటువంటి బీసీలు చాలా కాలంగా తమకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి రాజకీయ వాటా రావడం లేదు అనేటువంటి చర్చోపచర్చలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఈ నినాదం ఎప్పుడు బలంగా వినిపిస్తుంది. మేము ఎంతమందిమో మాకు అన్ని సీట్లు ఇవ్వమంటుంటారు, మేము ఎంతమందిమో మాకు అన్ని నామినేటెడ్ పదవులు కావాలంటారు. ఆయా సందర్భాల్లో ఆయా రాజకీయ పార్టీలు ఇదిగో మీకు ఇంత ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం అని చెప్పి ఆ ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటారు, తర్వాత మర్చిపోతా ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో బీసీ నినాదం బాగా బలపడింది. కారణం, ఈ సమగ్ర కుల సర్వేలో బీసీల యొక్క జనాభాను తగ్గించి చూపించింది ప్రభుత్వం. అయితే 2014లో దాదాపు 3,67,00,000 సంథింగ్ అని చెప్పారు. ఇప్పుడేమో 2024లో 3,54,00,000, దాదాపుగా 20 లక్షల డిఫరెన్స్ ఉంది. ఎక్కడైనా జనాభా పెరుగుతుంది కానీ తగ్గింది ఎందుకు? అసలు ఆ 20 లక్షల మంది బీసీలు ఎక్కడికి పోయారని అడుగుతున్నారు. 20 లక్షలు కాదు, 40 లక్షలు. 40 లక్షలు జనాభా గ్రోత్ రేట్ బట్టి చూస్తే 40-45 లక్షల దాకా తగ్గిపోయారు. సరే, కారణాలు ఏమైనా కావచ్చు కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని ఆ సమస్యను కనుగొని వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ దృష్టితో ఇంకా సమగ్రంగా చేస్తే బాగుండేది. ఇవాళ బీసీల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది. ఆఖరికి మాకు పదవులు ఇవ్వరు, మమ్మల్ని ఎక్కడ గౌరవించరు, మా జనాభా కూడా లేదని చెప్పి చూపిస్తారా వీళ్ళు. అందుకని ఇక మనం లాభం లేదు, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక దిశగా మనం ఆలోచన చేయాలి. దేశంలో మరి అంతటా బీసీ రాజ్యాధికార సాధన జరిగింది కదా. ఉత్తరప్రదేశ్లో కానీ, బీహార్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ చాలా రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అయిపోయారు. తెలంగాణకు వచ్చేవారికి ఏమైంది? ఈ తెలంగాణలో 60% పైగా ఉన్నటువంటి బీసీల నుండి ఒక ముఖ్యమంత్రి కూడా కాలేకపోవడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు చర్చలు మొదలుపెట్టిండ్రు, చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సభలు జరుగుతున్నాయి, సమావేశాలు జరుగుతున్నాయి, మేధోమదనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి తోడుగా ఇవాళ ఈ జనాభా తగ్గించడంతో ఇంకా బలంగా తయారైపోయింది బీసీ ఉద్యమం. అయితే ఇది సామాజిక ఉద్యమం కాదు, ఇది రాజకీయ ఉద్యమం కాబోతున్నది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రాజకీయ ఉద్యమం అయితే బీసీలు వాళ్ళంటే సపరేట్ గా ఒక పార్టీని క్రియేట్ చేసుకొని మళ్ళీ రాజ్యాధికారం కోసం పోరాడతారంటారా? తప్పనిసరి అదే కదా, అదే కదా జరగబోతుంది. అదే జరగబోతుంది. అసలు తెలంగాణలో సాధ్యమే, భారతదేశంలో ఎక్కడైనా సాధ్యమే, తెలంగాణలో కూడా సాధ్యమే. 63% జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? ఈ జనాభాలో ముఖ్యమంత్రి కాగలిగినటువంటి వ్యక్తి లేడంటారా? మంత్రులు కావాల్సినటువంటి వ్యక్తులు లేరా? రాజ్యసభ మెంబర్లు గాను, శాసన మండలి సభ్యులు గాను అయ్యేవాళ్ళు లేరా? వాటికి కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా వెనుకబడిన వర్గాల్లో సంచార కులాలు భిక్షుక కులాలుగా, అంటే భిక్షాటన చేసి బతికేటటువంటి వాళ్ళుగా, వలస జీవులుగా ఉన్నారు. ఇది అన్యాయం కదా? ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచిదేనా? రాజ్యాంగం అదే కోరుకున్నదా? ఈ నిర్లక్ష్యానికి గల కారణం ఏంది? కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు నిర్వీర్యం అయిపోయినాయి, చేతులు మారినాయి, అవినీతి జరిగిందని చెప్పి మనం వింటూ ఉంటాం. అవినీతి చేసుకోవడానికి విచ్చలవిడితనంగా ఉండడానిక భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛ ఇచ్చింది, మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇచ్చింది. సగటు మానవుని కాపాడి అభివృద్ధి పదనకు తీసుకురావాలనేటువంటి కనీస ఆలోచన విధానం ఈ ప్రభుత్వాల్లో వృద్ధ్యమైతే ఎట్లా?
అందుకని వాళ్ళ బీసీలు ఆలోచిస్తున్నారు, ఎవరి జనాభా ప్రకారం వారికి వాటా లభించాలి. ప్రస్తుతం అయితే 27% మాత్రమే ఉంది రిజర్వేషన్ బీసీలకి. ఎంత వరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేమంటున్నానంటే ప్రతి చోట కూడా ఇవాళ న్యాయస్థానాల్లో కూడా బీసీలకు ఇంతే ఉండాలని చెప్పి సీలింగ్ పెడతారు. పదవులలో కూడా ఒక కులానికి ఫలానా మున్నూరు కాపు కులానికి ఇచ్చినాం కదా, అయిపోయాయి, నీకు ఇచ్చేయలేదంట. మరి వేరే ఉన్నత సామాజిక వర్గాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత, వాళ్ళకు వస్తున్నటువంటి సీట్లు ఎంత? బీసీల వరకు వచ్చే వారికేమో యాదవ్లోకి అయిపోయింది, మున్నూరు కాపులకు అయిపోయింది, ముదురాలకు అయిపోయింది, వానికి అయిపోయింది, ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చినాం, అక్కడ అది ఇచ్చినాం, ఈ పద్మశాలికి ఇది ఇచ్చినాం, అక్కడ రాజ్యసభ ఇచ్చినాం అని మాట్లాడతారు. జనాభా లేనటువంటి ఒక సామాజిక వర్గము 40 మంది ఎమ్మెల్యే అవుతారు, 30 మంది ఎమ్మెల్యేలు అవుతారు, రాజ్యసభ సభ్యులు వాళ్ళే అవుతారు, ఎమ్మెల్సీలు వాళ్ళే అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళే అవుతారు. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? ఇది సమానత్వం ఎట్లయితుంది? ఫలాలు సమానంగా అందాలి కదా. ఇతర ఉన్నత సామాజిక వర్గాలకు అవకాశాలు రావద్దు అని చెప్పి ఎవరు కోరుకోరు. ఎవరి వాటా ప్రకారం వాళ్ళకి రావాలి. కానీ వీళ్ళకి అసలే అవకాశాలు రాకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు బీసీలకి అన్యాయం జరిగిందంటే ఎవరికి న్యాయం జరిగినట్టు రాష్ట్రంలో? మీరే చెప్పాలి ఎవరికి న్యాయం జరిగిందో. మీరు అంచనా వేయాలి. చూడండి, మీరు ఇప్పుడు నేనేమంటున్నానంటే 1% లేని వాళ్ళు, 10% లేని వాళ్ళు, 5% లేని వాళ్ళు, 4% లేని వాళ్ళు, వాళ్ళ జనాభాకు 4 పదవులు వస్తున్నాయి. మేజర్ జనాభా ఉన్నటువంటి వాళ్ళకు ఒక్క సీట్ ఇస్తే ఆ కులానికి సీట్ ఇచ్చినాం కదా అంటారు బీసీలకు సంబంధించి. ఈ వివక్షత ఏమిటి? ఈ చూసేటటువంటి దృష్టికోణం ఏమిటి? కాబట్టి ప్రజాస్వామ్యం అన్నప్పుడు సమానత్వంగా రాజకీయ ప్రయోజనాలు రావాలి, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాలి, విద్యా ఉపాధి రంగాల్లో అవకాశాలు రావాలి, సమాజంలో అందరితో పోటీ పడేటటువంటి దిశగా కూడా బలహీన వర్గాలు ఎదగాలి. ఇవాళ అది ఎదగడం లేదు, నిర్వీర్యం అవుతున్నారు, అవకాశాలకు అసలే రావడం లేదు. వచ్చినటువంటి వారు ఒక్కసారి వస్తే మళ్ళీ కనిపించకుండా పోతున్నారు. కాబట్టి ఇవాళ బీసీలలో ఇంకా మనల్ని ఉద్ధరించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. మనం సంఘటితం కావాలి, మనం ఏకం కావాలి, మనం రాజ్యాధికార వేదిక దిశగా ముందుకు పోవాలి, మరో స్వాతంత్ర సమరమైన నిర్మిద్దాం. అవసరం అనుకుంటే తొలితరం అవకాశాలు రాకపోయినా ఈ యొక్క వాదాన్ని బలంగా సజీవంగా ముందుకు తీసుకుపోతే వచ్చే తరానికైనా రాజకీయ అవకాశాలు వస్తాయనేటువంటి దిశగా ఇవాళ మేధావులందరూ మేధోపదనం చేస్తున్నారు, అందరినీ తయారు చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఉద్యుక్తులు అవుతున్నారు. ఏనాడు రాజకీయాలంటే పట్టనటువంటి యువత కూడా మేము సామాజిక ఉద్యమాల్లో, రాజకీయ ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ చైతన్యాన్ని గమనించైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు లేదా రాజకీయ పార్టీలు నడిపేటటువంటి వాళ్ళు బీసీలకు వారి యొక్క జనాభా తమాషా ప్రకారం సంస్థాగత పదవుల్లో కావచ్చు, ప్రభుత్వం అయితే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు అవకాశాలు ఇవ్వాలి. 33 జిల్లాలు ఉంటే ఇవాళ బీసీలు అన్ని రాజకీయ పార్టీలకు నా సూటి ప్రశ్న, బీఆర్ఎస్ ఎన్నిచ్చింది బీసీలకు? కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నిచ్చింది? బీజేపీ పార్టీ బీసీలకు ఎన్నిచ్చింది? కమ్యూనిస్టు పార్టీలు బీసీలకు ఎన్నిచ్చారు? బీసీలకు ఓట్లు వేయడానికే ఓటు బ్యాంకులుగా వాడుకుంటారు తప్ప ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీలు ఇవ్వరు, జడ్పీటీసీలు ఇవ్వరు, ఎంపీటీసీలు ఇవ్వరు, ఎంపీపీలు ఇవ్వరు, ఆఖరికి మీ పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వకపోతే ఎట్లండి? బీసీలు అంటే ఇంత దారుణంగా చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందుకోసం ఈ పార్టీలన్నీ ఒకటే, పైకి చెప్పేదంతా ఒకటి, లోపల చేసేది ఒకటి. 33 జిల్లాల్లో జనాభా ప్రకారం బీసీలకు 50% అధ్యక్ష పదవులు ఇచ్చినటువంటి ఒక్క రాజకీయ పార్టీ అనే రాష్ట్రంలో ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఊరికనే బీసీల గురించి ఊకదప్పుడు మాటలు చెప్తే కాదు కదా. అందుకోసం బీసీలకు జనాభా ప్రకారం సంస్థాగతమైనటువంటి పార్టీలలో అధికారం లేనటువంటి రాజకీయ పార్టీలు పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 50% సంస్థాగత పదవుల్లో 50% జనాభా మేరకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇస్తారా? ఇస్తే మంచిది. ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు మాలాంటి వాళ్ళందరం కూడా సిద్ధంగా తప్పనిసరిగా రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాలంతో అన్ని రంగాల్లో సమానత్వం కోసం తప్పనిసరిగా మేము పోరాటం చేస్తాం, ఆరాట పడతాం, సాధించుకుంటాం అనేటువంటిది మనం చేస్తాం. మీ పోరాటంలో మీ వెనక వచ్చేది ఎవరు, వెళ్ళేది ఎవరు? ప్రజలు వస్తారు, ప్రజలతోనే ఉన్నాం కదా. ఇవా నిన్న మొన్నటోని కాదు కదా. నేను 40 ఏళ్ల నుంచి ఉద్యమకారుడిగా ఉన్నాను, కమిషన్ మెంబర్గా ఉన్నాను, చైర్మన్గా ఉన్నాను. ఎప్పుడూ నేను బీసీ వర్గాలతోనే మమేకమైన, బీసీ వర్గాల యొక్క శ్రేయస్సు కోసమే ప్రయత్నం చేసినాం. అనేక మంది ఈ వర్గాల కోసం జీవితాలు అర్పితం చేసి పనిచేస్తున్నటువంటి నాయకులందరినీ కూడా కలుస్తున్నాం, వారిని సమాయత్తం చేస్తాం. స్వాతంత్ర సమరం అనేటువంటిది ప్రజలందరి కోసం. ఈనాటి మా స్వాతంత్ర సమరం మా వర్గాలకు స్వేచ్ఛ కోసం అనేటువంటి దిశగా మేము పోతాం.
సరే గత కొన్ని దశాబ్దాలుగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఒక్క బీసీ ముఖ్యమంత్రి అయినట్టు నాకు తెలిసి దామోదర్ నరసింహ గారు తప్ప ఇంకా ఎవరు కూడా బీసీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయిన సందర్భాలు లేవు. దామోదర రాజనరసింహ గారు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి అయినారు. మేము అదే అంటున్నాం. ఉమ్, ఎస్సీల నుండి కూడా ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గారు కొన్ని నెలలు ఉన్నారు. దానిలో కూడా పెద్ద ముఖ్యమంత్రిగా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలలో లేరు. ఉమ్, ఉమ్మడి రాష్ట్రంలో దామోదర రాజనరసింహ గారు ఎస్సీల నుండి ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి దాని ప్రకారం అక్కడ మల్లికార్జున ఖర్గే గారు అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో కాగలిగినారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ముఖ్యమంత్రి ఎప్పుడు కాలేదు. 2 దఫాలు కేసీఆర్ గారు ఉన్నారు. ఈ దఫా రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అంతకుముందు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెద్దగా బీసీలకు ఎప్పుడు అవకాశం రాలే. ఎస్సీలో కూడా పెద్ద అవకాశం రాలే. ఎస్సీ స్థాయి మనుషులు చాలా ఉండే. బీసీలు కూడా ముఖ్యమంత్రిగా అవసరం స్థాయి మనుషులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండే. ఒకనాడు కొండా లక్ష్మణ్ బాబుజీ ఉండే, తర్వాత హనుమంతరావు గారు ఉండే. అదే నా ప్రశ్న ఏంటంటే నాయకుడు అయ్యే లక్షణాలు అసలు బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో లేదా అనేది నా ప్రశ్న. నాయకులు ఎందుకు లేరండి? నాయకులు బహుళంగా ఉన్నారు. కానీ ఈ కుట్రలు కుతంత్రాల మధ్య ఈ కులము ధనము ఈ రాజకీయ ఎత్తులు జిత్తులు వ్యూహాలు బలహీనపరచడం ఇవన్నీ ఈ అన్నిటి ఈ రాజకీయ క్రీడల మధ్య బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయి పక్కన పెడితే తన రాజకీయ మనుగడ ఎట్లా అనేటువంటి దిశకు తీసుకొచ్చేస్తారు బీసీ నాయకులను. ముఖ్యమంత్రి గురించి ఆలోచించుడు దేవుడెరుగు. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులంతా ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ బీసీ ఉద్యమం ప్రబలంగా ముందుకు పోతున్నప్పుడు మీరు చేయాల్సినటువంటి సాయం చేసేటువంటి దిశగా కూడా మీ యొక్క విశాల దృక్పథాన్ని పెంచుకోవాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఫైనల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వివాదం కానీ లేకపోతే మీరు అన్నట్టు బీసీ నినాదం కానీ ఎలాగో వచ్చింది కదా, నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? మీరు అన్నట్టు ఉద్యమం చేస్తా ఉంటున్నారు, మీరు అన్నట్టు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఇవన్నీ చేసినా గానీ మీరు అనుకున్న ఫలితం గానీ అక్కడ నుంచి గానీ ఏదైనా రెస్పాన్స్ వస్తుందా? ఎక్కడి నుండి రెస్పాన్స్ కాదండి. మేము ఎవరో ఏదో పదవులు ఇస్తామని చెప్పి ఉద్యమాలు చేసేది ఏం లేదు. ఇది నిబద్ధతగా నిలకడగా ముందుకు పోతుంటది. దశల వారుగా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. ప్రజలను ముందు కార్యోన్ముఖులను చేయాలి. సిద్ధాంత భావజాలాన్ని ప్రచారం చేయాలి. సిద్ధాంతానికి యువత ఆకర్షితులు కావాలి. ఆకర్షితులైన తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధాంత భావజాల ప్రచారము, సమావేశాల ద్వారా సిద్ధాంత భావజాల ప్రచారం, మేధో మదనాల ద్వారా సిద్ధాంత భావజాల ప్రచారం, ఎక్కడికక్కడ ఎవరికి జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగడుతూ ఉద్యమించేటటువంటి కార్యరూపం చేస్తూ సామాజిక ఉద్యమాల నుండి రాజకీయ ఉద్యమం వైపు దీన్ని తీసుకుపోవాలి. కొంత సమయం పడుతుంది. కాబట్టి ఏనాడో ఒకనాడు మాత్రం ఖచ్చితంగా బీసీలందరూ కలిసి ఒక రాజకీయ వేదిక ఏర్పరచుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి దిశగా సాధ్యమైనంత త్వరగా ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మాత్రం ఉద్యమానికి ఉందని చెప్పి నేను భావిస్తాను. మీరు అన్నట్టుగా మీరు ఏదైతే పోరాటం చేస్తారో సక్సెస్ఫుల్ గా అంటే మీ వెనుక చాలా మంది రావాలి, దీనికి ప్రభుత్వం కూడా కదిలి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. నమస్కారం.